సాక్షాత్తు రాముడు నడయాడిన నేల దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి రామాలయానికి మహద్దశ పట్టనుంది. అయోధ్య రామాలయం తరహాలో భద్రాద్రి రామాలయం విస్తరణ అభివృద్ధి పనులకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. తొలి దశలో రామాలయం జీర్ణోద్ధరణ అనుజ్ఞ కళావాహన కార్యక్రమాన్ని త్రిదండి చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో అంకురార్పణ చేశారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న రామాలయ అభివృద్ధికి రేవంత్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేకమైన కథనం. భద్రాద్రి రామాలయం సాక్షాత్తు ఆ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతారం చెందిన దివ్యక్షేత్రం. త్రేతాయుగంలో సీతమ్మ తల్లితో శ్రీరాముడు వనవాసం చేసి నడయాడిన పుణ్యభూమి. భద్ర మహర్షి తపస్సుతో శ్రీమహావిష్ణువు రాముడుగా అవతారం చెందిన భూలోక వైకుంఠం భద్రాచలం. 350 ఏళ్ల క్రితం తానీషా పాలనలో భక్త రామదాసు రామాలయ నిర్మాణం చేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1960-64 మధ్య అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి ఆధ్వర్యంలో భద్రాచలం రామాలయం జీర్ణోద్ధరణ సంఘం అధ్యక్షుడిగా పునరుద్ధరణ పనులు ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. అప్పట్లో తమిళనాడు రామనాథపురానికి చెందిన గణపతి స్థితపతిని ఆధ్వర్యంలో మిథిలా కళ్యాణ మండపం నిర్మాణం చేశారు. 1964లో రామాలయం మహాసంప్రోక్షణలో శ్రీమన్నారాయణ జియ్యర్ స్వామి, కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి, జయేంద్ర సరస్వతి, శటగోప రామానుజాజియర్ పాల్గొన్నారు. మళ్లీ 62 ఏళ్ల తర్వాత రామాలయం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరాక ఆలయ విస్తరణకు వేగంగా అడుగులు పడ్డాయి. జిల్లా మంత్రి తుమ్మల పట్టుదలతో రామాలయ అభివృద్ధికి అడుగులు పడ్డాయి. కోట్లాది మంది భక్తులు మెచ్చేలా, ముందు తరాలకు తెలిసేలా రామాలయం అభివృద్ధి చేయాలనే మంత్రి తుమ్మల ప్రతిపాదనతో సీఎం రేవంత్ రెడ్డి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భద్రాచలం రామాలయ విస్తరణ పనులకు మొత్తం 586 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో మొదటి దశలో 351 కోట్లతో రామాలయ విస్తరణ పనులకు మార్చి 27 శ్రీరామనవమి రోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఏప్రిల్ 26న జీర్ణోద్ధరణ అనుజ్ఞ కళావాహన కార్యక్రమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. పవిత్ర గోదావరి తీర్థ జలాలతో ఈ క్రతువు నిర్వహించారు. రామాలయంలో ఉన్న ఉప ఆలయాల్లో దేవతామూర్తులకు ఒకేసారి స్నపనం నిర్వహించారు. కళావాహన కార్యక్రమంలో భాగంగా 15 ఉపాలయాల్లో 72 దేవతామూర్తులను జీర్ణోద్ధరణ అనుజ్ఞ తీసుకుని వాటిని రంగనాయకుల గుట్టపై ధ్యానమందిరంలో భద్రపరిచారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ తాయారు అమ్మవారు, గోదాదేవి అమ్మవారి దేవతామూర్తులను ప్రధాన ఆలయంలో ప్రత్యేక వేదికపై భద్రపరచనున్నారు. విస్తరణ పనులు పూర్తయ్యే వరకు నిత్య ఆరాధనలు, వేద పారాయణం చేస్తారు. భద్రాచలంలోని ఆలయంను 350 ఏళ్ల క్రితం భక్త రామదాసు రామాలయ నిర్మాణం చేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుద్ధరణ చేశారు. 62 ఏళ్ల తర్వాత మళ్లీ రామాలయం పునరుద్ధరణ విస్తరణ పనులు చేపట్టారు. అయోధ్య రామాలయం తరహాలో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. భద్రాచలంలో రామాలయం పనులు పూర్తయితే భద్రాచలం దివ్యక్షేత్రం రూపురేఖలు మారిపోతాయి. ఆలయం దేదీప్యమానంగా వెలుగొందాలని రామభక్తులు కోరుతున్నారు.